తప్పు నాది కాదు, మీది. ఎప్పుడు సంతకం చెయ్యాలని చూసినా సరే ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలోనో పని అవ్వకుండా ఆగిపోతుంది. దాని సంగతి మీరు చూసుకోండి. అంటే ఈరోజు సంతకాలు పెడుతుందా సత్య? ఫనీ వాళ్ళు దొంగలు. ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సత్యకేమో తెలియట్లేదు. ఇప్పుడు దీన్ని నేను ఎలా ఆపాలి? మొన్నంటే నేను టైంకి వచ్చి ఆపగలిగాను, కానీ ఈరోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా ఆపాలి? అనంత్, పని. అదిగో బామ్మ వాళ్ళు పిలుస్తున్నారు, పదండి. బామ్మ, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ని జాగ్రత్తగా ముందుకు తీసుకొస్తున్నావు. ఇది కూడా పూర్తి చేసి ఫారినర్స్ నుంచి వచ్చే ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కలెక్ట్ చేసుకొని పని మొదలు పెట్టరా. అలాగే నానమ్మా. అరే అనంత్, మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది. ఫారినర్స్ వెయిట్ చేస్తుంటారు. త్వరగా వెళ్దాం పదా. ఈ రోజుతో ఫనీ వాళ్ళకి ఆస్తి వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఏం చేయాలి? అవును, టైం అవుతుంది. పదండి పదండి. వస్తాం. పదండి. అలాగే. అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ ప్రాజెక్ట్ విషయంలో మనమంతా క్లియర్గా ఉన్నాం. మీ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ష్యూర్ అండి. దానికి సంబంధించిన పేపర్స్ మేనేజర్. వదినా, కొంచెం చూసుకుని సంతకం పెట్టండి. హలో. అరే అనంతు, నేను రా బాలాని. అన్నయ్య, నువ్వా? ఎక్కడున్నారన్నయ్య? ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. బస్ స్టాండ్ దగ్గర ఉన్నావా? అన్నయ్య, నువ్వు అక్కడే ఉండు. మేము ఇప్పుడే వచ్చేస్తాం. సరే, త్వరగా రా. వదిన, అన్నయ్య వచ్చాడంట. రా, వెళ్ళాలి. ఏంటనంత్, బాలనే రావడం ఏంటి? కాదనంత్, ముందు సంతకాలు అవి పూర్తయిపోతే అవి మళ్ళీ వచ్చి చేసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, 20 minutes సార్. అర్జెంట్ కాల్. యా, నో ప్రాబ్లం. వి విల్ బి వెయిట్ దేర్. థ్యాంక్ యూ. వదిన, అక్క, పదండి. రాక మళ్ళీ సంతకాలు అవ్వకుండా తీసుకెళ్తున్నాడే. అక్క, పదండి. పదా.
అనంత్ ఎక్కడ్రా? బాలానే ఎక్కడా? ఇక్కడే ఉన్నానని చెప్పాడు. బస్ స్టాప్ దగ్గరే ఉన్నానని చెప్పాడు. అన్నయ్య ఎక్కడున్నట్టు? సరే, అన్నయ్య నీకు ఫోన్ చేశాడు కదా, ఆ నెంబర్కి తిరిగి కాల్ చేయి. ఆ, స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫనీ. బాలన్నయ్య ఎక్కడా? అదేంటి అనంత్ గారు, మీ అన్నయ్య గారు ఫోన్ చేశారు అని అన్నారు కదా, నిజంగా ఫోన్ చేసింది మీ అన్నయ్యనా? నిజంగానే వదినా, మా అన్నయ్య గొంతు నేను గుర్తుపట్టలేనా? అన్నయ్య ఫోన్ చేశాడు. ఇంతలో అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. మీ గురించి విన్నాం, మిమ్మల్ని ఆల్రెడీ ఫొటోస్లో చూసాం. కానీ మీ బ్రదర్స్ కొద్ది రోజుల నుంచి మీరు దూరంగా ఉన్నారని చెప్పారు. యా, ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను వచ్చాను కదా, గవర్నమెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం. షూర్ సార్, డైరెక్ట్గా మీరే వచ్చి సంతకాలు పెడితే మాకంతకన్నా ఏం కావాలి? మా ఫండ్స్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తాం సార్.